హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది వేరియస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో. ఒకటి, సంజుని ఎందుకు జింబాబ్వే టూర్కి తీసుకెళ్ళలేదు, తర్వాత ఇండియా దారుణంగా ఎందుకు ఓడిపోయింది అన్న విషయం మీద ఇంకా అనేక ఫోరమ్స్లో అనేక రకాలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే సంజుని డ్రాప్ చేయడం గురించి, లేకపోతే రెస్ట్ ఇవ్వడం గురించి నోరు విప్పాడు మన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. నిన్న మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ప్రెస్ మీట్ అడ్రస్ చేస్తూ అతను మాట్లాడాడు. అయితే అతను ఏం పూర్తి క్లారిఫికేషన్ ఇవ్వలేదు. దాని గురించి మనం మాట్లాడదాం. అలాగే సంజు శాంసన్ రేపు జరగబోయే మ్యాచ్, అంటే ది 4th T20 దాంట్లో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి అతను ఆడతాడా? ఆడితే ఎవరి ప్లేస్లో ఆడతాడు? తిలక్ వర్మను పక్కన పెడతారా? అది మనం వీడియోలో మాట్లాడదాం. గౌతమ్ గంభీర్ ఏమన్నాడంటే, ప్రెస్ మీట్లో సంజు శాంసన్ గురించి అడిగారు. సంజు శాంసన్ నీ ఎందుకు ఆడించట్లేదన్న విషయంలో నేను అతనితో మాట్లాడాను. మా ఇద్దరి కాన్వర్సేషన్ మీకు బయటికి రాదు. అతనికి తెలుసు నేను ఎందుకు అతను ఆడట్లేదన్న విషయం అతనికి నేను చెప్పాను. అది అతనికి తెలుసు, మీ దాకా రాదు. మా ఇద్దరి మధ్య ఉంటుంది, హెడ్ కోచ్ అండ్ ప్లేయర్ మధ్యనే ఉంటుందని చెప్పాడు. సో పర్సనల్గా అతనితో మాట్లాడి, ఇట్ ఇస్ అ గుడ్ థింగ్. యాక్చువల్గా ఏంటంటే ఆ కమ్యూనికేషన్ ఉండాలి. ఆ కమ్యూనికేషన్ ఈవెన్ స్టేక్ హోల్డర్స్ కూడా ఉండాలని అంటున్నాను. అంటే మన ఫ్యాన్స్ కూడా తెలియదు రీజన్, దాచిపెట్టాల్సిన అవసరం ఏం లేదు. బట్ అట్లీస్ట్ ఆ ప్లేయర్కి అయితే కన్వే చేశారు, ఎందుకు నిన్ను పక్కన పెట్టామో అన్న విషయంలో ఆయన కన్వే చేశారు. అతను సంజు శాంసన్ ఎలాంటి ప్లేయరో నాకు తెలుసు, ఎంత గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు కూడా నాకు తెలుసు అని కూడా చెప్తూ ఇంకొక మాట కూడా ఏమన్నాడంటే, దెర్ ఈజ్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ దట్ హీ కెనాట్ సేజ్ ఎ కమ్బ్యాక్ ఇన్ ది కరెంట్ సిరీస్. ఇప్పుడు జరుగుతున్న సిరీస్లో అతను కంబ్యాక్ అవ్వకూడదని ఏం రూల్ ఏం లేదు అని కూడా అన్నాడు. అని ఏమంటాడంటే, మేము ఎవరినైనా పక్కన పెట్టడానికి కారణం ఫామ్ కూడా దృష్టిలో పెట్టుకుంటాం, వాళ్ళ ప్లేయర్ ఫామ్ని కూడా దృష్టిలో పెట్టుకుంటాము అని అన్నాడు. మరి మీరే అన్నారు కదా మొన్నటిదాకా ఫామ్తో సంబంధం లేదు, వీళ్ళు చాలా గొప్ప ప్లేయర్స్, వాళ్ళకి లాంగ్ రన్ ఇస్తామని చెప్పి. అభిషేక్ శర్మకి వరల్డ్ కప్లో ఫైనల్ వరకు మీరు లాంగ్ రన్ ఇచ్చారు కదా ఫామ్లో లేకపోయినా. సరే, అదొక ప్రశ్న. ఫామ్లో దృష్టిలో పెట్టుకున్నాం అన్నాడు. గెలుపు అనేది ముఖ్యం, మాకు రిజల్ట్స్ ముఖ్యం, ప్లేయర్స్ కాదు అని చెప్పాడు. రిజల్ట్స్ ముఖ్యం, ప్లేయర్స్ కాదు కాబట్టి ఎవరినైనా పక్కన పెడతాం. కానీ దీనివల్ల T20 ఏమవుతుందంటే, ప్లేయర్కి మీరు సపోర్ట్ ఇవ్వకపోతే అతను బిగిసిపోతాడు. అతనికి ఈ మ్యాచ్ బాడకపోతే తీసేస్తారేమో అని ఒక ఫీలింగ్ వస్తుంది. ప్లేయర్స్కి మీరు బ్యాక్ చేయాలి కదా, బ్యాక్ చేయకపోతే ఎట్లా అవుతుంది? బ్యాక్ చేయకపోతే కష్టం కదా. T20లో ముఖ్యంగా T20లో ఏంటంటే రిస్క్ తీసుకోవాలంటే నీకు నెక్స్ట్ మ్యాచ్ ఆడతామని గ్యారంటీ ఉండాలి. కానీ నేను ఈ మ్యాచ్లో ఫెయిల్ అయితే నెక్స్ట్ మ్యాచ్లో నాకు సంబంధం లేదు, రిజల్ట్స్ ముఖ్యం, ప్లేయర్స్ కాదని కోచ్ అన్నాడంటే రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి కదా. సో అంత గందరగోళంగా ఆయన ఆన్సర్ ఇచ్చాడు. మొత్తం మీద ప్లేయర్కి అయితే కమ్యూనికేషన్ వెళ్ళింది, ప్లేయర్తో నేను మాట్లాడానని స్పష్టం చేశాడు గౌతమ్ గంభీర్. అంతవరకు ఓకే. సంజు శాంసన్ నెక్స్ట్ మ్యాచ్ ఆడతాడని నాకు చాలా గట్టి నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే ఫామ్ని మీరు దృష్టిలో పెట్టినప్పుడు తిలక్ వర్మ ఫామ్ ఏంటి? తిలక్ వర్మ ఈజ్ వెరీ గుడ్ ప్లేయర్. మన తెలుగు కుర్రాడు, అతని గురించి నేను బ్యాడ్గా మాట్లాడాలని అనిపించట్లే. కానీ అతను ఎందుకో ఇటీవల కాలంలో చాలా ప్రెషర్ ఫీల్ అవుతాడు. ముఖ్యంగా వైస్ క్యాప్టెన్ చేయడం అనేది మంచిది కాదేమో నాకు అనిపించింది. నేను ఇప్పుడు వైస్ క్యాప్టెన్ బాగా ఆడాలి, బోల్డంతమంది ఎదురు చూస్తున్నారు. పటిదార్ ఉన్నాడు, ఇక పటిదార్ అతని ప్లేస్ కాంపిటీటర్ కాదు, ఎందుకంటే పటిదార్ మోస్ట్లీ ప్లేస్ 3 or 4. బట్ ఎనీవే, ప్లేయర్స్ చాలామంది ఎదురు చూస్తున్నారు. రింకు సింగ్ ఉన్నాడు, చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు తిలక్ వర్మ అన్న ఆడుతున్న ప్లేస్లో రింకు సింగ్ ఈజ్ కరెక్ట్ ప్లేయర్. సో ఉన్నారు కాబట్టి నేను బాగా ఆడాలి, బాగా ఆడకపోతే నా ప్లేస్కి గ్యారంటీ ఉండదన్న ఒక భయంతో ఆడుతున్నాడు, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్తో ఆడుతున్నాడు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఐర్లాండ్ టూర్ దగ్గర నుంచి అతను 5 T20s ఆడితే అతని స్ట్రైక్ రేట్ 111 మాత్రమే ఉంది. ఒక 50 చేశాడు ఐర్లాండ్తో, సెకండ్ T20లో 50 చేశాడు. కానీ అది కూడా చాలా స్లోగా చేశాడు. 120, 125 స్ట్రైక్ రేట్ చేశాడు. తర్వాత ఒకటే ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. సెకండ్ T20లో 24 నాట్అవుట్, క్విక్గా చేశాడు. 2 6లు కొట్టాడు, 4 కొట్టాడు. సో లాస్ట్ ఓవర్లో కావాల్సిన ఆ ఫైర్ పవర్ అనేది అందించాడు, బాగానే ఉంది. ఆ ఒక్క ఇన్నింగ్స్ మినహాయిస్తే 5 ఇన్నింగ్స్లో కూడా అతను మాత్రం ఇంప్రెసివ్గా బ్యాటింగ్ చేయట్లేదు. ఈజ్ ప్రూవింగ్ టు బై మిస్ఫిట్. ఈజ్ బ్యాటింగ్ ఎట్ నెంబర్ 5 or నెంబర్ 6. ఆ ప్లేస్ అతను సూట్ కావట్లేదు. నెంబర్ 4లోనే ఒకప్పుడు ఆడుతుంటే సూర్యకుమార్ రిక్వెస్ట్ చేసి నేను నెంబర్ 3లో ఆడతానని చెప్పి నెంబర్ 3లో ఆడి సక్సెస్ అయ్యి సెంచరీలు చేసిన సందర్భం మనకు తెలుసు.
నెంబర్ 3కి అతను సూట్ అవుతాడు, ఎందుకంటే డిఫరెంట్ గేర్స్లో ఆడగలడు, వికెట్ ఈజీగా పారేసుకోవడం బాగానే ఉంటుంది. కానీ నెంబర్ 5 నెంబర్ 6లో తిలక్ వర్మ టోటల్గా ఏమాత్రం సూట్ కావట్లేదు. సో అలాంటప్పుడు మీరు మాకు ప్లేయర్స్ ముఖ్యం కాదు, ఫామ్ ముఖ్యం, రిజల్ట్స్ ముఖ్యం అని కోచ్ అన్నప్పుడు అది తిలక్ వర్మ కూడా అప్లై అవుతుంది కదా. మరి తిలక్ వర్మ ఈజ్ నాట్ ఇన్ ఫామ్, వైస్ కెప్టెన్ అయితే డ్రాప్ చేయకూడదా? ఇదే గంభీర్ హయాంలో కెప్టెన్ రోహిత్ శర్మనే మనం ఆస్ట్రేలియా బీజీటీ సిరీస్లో ఆఖరి టెస్ట్ మ్యాచ్కి రోహిత్ స్వయంగా తప్పుకున్నాడు కదా. వైస్ కెప్టెన్ ఆడకూడదని వైస్ కెప్టెన్ క్యాన్ సిట్ డౌన్. అది చాలా సందర్భాలు జరుగుతుంటుంది. ఒకప్పుడు అంటే ఏంటంటే ఎలా ఉండేదంటే టూర్లో ఉన్నప్పుడు సెలక్షన్ కమిటీ క్యాప్టెన్, వైస్ కెప్టెన్ అండ్ కోచ్ ఆర్ మేనేజర్ వీళ్ళు ఉండేవారు. ఇప్పుడు అలా కాదు కదా. ఈవెన్ సెలెక్టర్స్ ఆర్ ట్రావెలింగ్ విత్ ది టీమ్. ప్రజ్ఞాన్ ఓజా ఇస్ వెరీ మచ్ దేర్ ఇన్ ఇంగ్లాండ్ అలాంగ్ విత్ ది టీమ్. సో అతను సెలక్షన్ కమిటీలే ఉండకపోయినా కూడా వైస్ కెప్టెన్ కెన్ సిట్ డౌన్. దానివల్ల సంజు కెన్ బ్యాట్ అట్ నెంబర్ 3. మీకు ఒక ఎక్స్ట్రా రైట్ హ్యాండర్ వస్తాడు మీకు అక్కడ. అండ్ ఇషాన్ కిషన్ కెన్ బ్యాట్ అట్ 4 అండ్ శ్రేయస్ అట్ 5. లేకపోతే శ్రేయస్ 4లో ఆడి ఇషాన్ 5లో ఆడి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కావాలంటే ఏ రకంగా చూసుకుని ఆ రకంగా మార్పులు చేసుకోవచ్చు కదా. సో నెక్స్ట్ మ్యాచ్లో అదే నాకు అనిపిస్తుంది. అది గంభీర్ క్లియర్గా చెప్పాడు కాబట్టి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏం లేదు, సంజు కెన్ ప్లే ఇన్ దిస్ సిరీస్ అని చెప్పి. సంజు కెన్ బ్యాట్ అట్ నెంబర్ 3 అని నాకు చాలా ఇది అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ తిలక్ వర్మ, బట్ తిలక్ వర్మ అని వైస్ కెప్టెన్ చేయడంలో కాస్త తొందరపడ్డారేమో నాకు అనిపిస్తుంది. ఆ వైస్ కెప్టెన్సీ అతని మీద ఒక ప్రెషర్గా, ఒక బర్డెన్గా కనిపిస్తుంది నాకు. అండ్ అతని స్ట్రైక్ రేట్ విషయంలో చాలా, అంటే ఇప్పుడు వెన్ యూ ఆర్ ప్లేయింగ్ అట్ ఎ డిఫరెంట్ రోల్, అది అతను ముంబై ఇండియన్స్ కానీ వరల్డ్ కప్లో ఇండియాకి కానీ అక్కడ బెటర్ స్ట్రైక్ రేట్తో ఆడాడు, టీమ్ ఇంట్రెస్ట్ ప్రకారం ఆడాడు. కానీ ఎందుకనో అతను చాలా ఈజ్ గెటింగ్ బాక్ డౌన్ అండ్ హీ హ్యాస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ రొటేటింగ్ ద స్ట్రైక్ రొటేషన్లో ప్రాబ్లం. ఐదర్ విల్ ప్లే బిగ్ షాట్స్ ఆర్ ఈ కెన్ విల్ జస్ట్ బ్లాక్ ద బౌలింగ్. సో ఇది కొంచెం తిలక్ వర్మ విషయంలో మనకు ప్రాబ్లం కనిపిస్తుంది. సంజు నెంబర్ 3లో క్లిక్ అవుతాడా లేదా అనేది కూడా డౌటే. బట్ ఏంటంటే సంజుకి కూడా ఒక లాంగ్ రన్, ఒక ఫెయిర్ రన్ ఇవ్వాలి కదా. సో సంజు నెంబర్ 3లో ఆడతాడు నెక్స్ట్ మ్యాచ్లో నాకు అనిపిస్తుంది. తిలక్ వర్మని కూర్చోబెడతారు అన్నట్టుగా ఏదో ఒక మార్పు చేయాలి. ఎందుకంటే మన ఈ లైనప్ క్లిక్ కావట్లేదు. అనే ఈ లైనప్లో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే టూ మెనీ లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోయారు. అయ్యేసరికి వాళ్ళు దే ఆర్ బౌలింగ్ విల్ జాక్స్, దే ఆర్ పార్ట్ టైం బౌలర్. మన ముందు చాలా పెద్ద పుల్ అయిపోతున్నాడు. సో ఐ థింక్ టూ మెనీ లెఫ్ట్ హ్యాండర్స్ ప్రాబ్లం గురించి కూడా బయటపడడానికైనా సంజు నెంబర్ 3లో ఆడిస్తారు నెక్స్ట్ మ్యాచ్లోనే అనుకుంటున్నాను నేను. సంజు షుడ్ యూటిలైజ్ దిస్ ఛాన్స్. సంజు కన్సిస్టెన్సీ ఈజ్ నాట్ ఈ స్ట్రాంగ్ పాయింట్, కానీ అతనికి అవకాశం దొరికినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఉపయోగించుకోవాలి. అలాగే తిలక్ వర్మ కూడా తన స్ట్రైక్ రేట్ విషయంలో ఖచ్చితంగా ఆలోచించాలి. సో యాక్చువల్గా సంజు వర్సెస్ తిలక్ అనేది ఉండదు. సంజు ఈజ్ ఎ టాప్ ఆర్డర్ ప్లేయర్, తిలక్ వర్మ నౌ డేస్ ఈజ్ ఏ మిడిల్ ఆర్డర్ ప్లేయర్. కానీ ఇప్పుడు ఏంటంటే సంజు వర్సెస్ తిలక్ మీద చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో. తిలక్ వర్మని ఎందుకు ఆడిస్తున్నారు? తిలక్ వర్మ ఏషియా కప్ ఫైనల్లో ఒక మంచి నాకాడి గెలిపించాడు కాబట్టి అతన్ని కంటిన్యూ చేస్తున్నారు. మరి వరల్డ్ కప్లో 3 బ్రహ్మాండమైన నాక్స్ ఆడి గెలిపించిన సంజు శాంసన్కి అలాంటి లాంగ్ రన్ ఇవ్వకుండా తిలక్ వర్మ ఏషియా కప్ గెలిపించాడు కాబట్టి అతనికి మీరు ఎలివేట్ చేశారు, వైస్ కెప్టెన్స్ కూడా ఇచ్చారు. కానీ వరల్డ్ కప్లో పర్ఫామ్ చేసిన సంజుని ఎందుకు పక్కన పెట్టారు అనేది ఆ క్వశ్చన్ మీద ఆ నెరేటివ్ చాలా వరకు మనకి సోషల్ మీడియాలో బిల్డ్ అవ్వడం అనేది మనం చూసాం. సో దట్ ఈస్ వై ఐఎమ్ సేయింగ్ సంజు వర్సెస్ తిలక్ వర్మ యాక్చువల్లీ. బట్ ఈ డిబేట్లో మీరేమనుకుంటున్నారు? సంజు ఉండాలా, తిలక్ ఉండాలా నెక్స్ట్ మ్యాచ్లో, రిమైనింగ్ 2 మ్యాచ్లో అనేది కామెంట్స్లో చెప్పండి.